కాంగ్రెస్ నాయకులు పోలీసుల తీరుపై ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఆఫీసుపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులు బల్మూరి వెంకట్ ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. నీట్ పరీక్షలో తప్పిదాలు జరిగిన విషయం వాస్తవమే కానీ ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలని, వీధి పోరాటాలతో సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ వాళ్ళ అనుచరులను వెంటబెట్టుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం మీదకి వస్తే పోలీసులు చోద్యం చూస్తున్నారు. చలో రాజ్భవన్, చలో లోక్ భవన్ అని చెప్పి ఇవాళ అక్కడ నెక్లెస్ రోడ్ నుంచి మొదలు పెడితే వాళ్ళకు గ్రీన్ ఛానల్ పోలీసులు కల్పించి ఎక్కడి వరకు లోక్ భవన్ వరకు రానిచ్చారు. మమ్మల్ని ఏమో ఈ కార్యాలయం బయటికి వస్తే అరెస్ట్ చేస్తారు. ఇది ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం నాకు అర్థం కాదు. వెంటనే ఈ దాడికి బాధ్యులైన ఎమ్మెల్సీ వెంకట్ మరియు వారి అనుచరులందరి మీద 307 సెక్షన్ కింద వారిని బుక్ చేయాలని నేను కోరుతున్నా. దిక్కుమాలిన వ్యవహారాలు కాంగ్రెస్ నాయకత్వం చేస్తుంది. వాళ్ళ కొత్త వేదిక తయారు చేసుకుని ఆ వేదిక ద్వారా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలహీనపరచాలి, దేశాన్ని బలహీనపరచాలని కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్ర కోణానికి నాయకత్వం వహిస్తుంది రాహుల్ గాంధీ గారు. విద్యార్థులకు లేకపోతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఒక్కటి నిలబెట్టుకున్నదని యువత ఒక్క తల్లిదండ్రులను కానీ అప్పీల్ చేస్తున్నాం. ఈ దేశ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఇవాళ మీ మీద మోసలి కన్నీరు గారుస్తూ మీకు సాంత్వన చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారో వీళ్ళు దేశాన్ని నిర్వీర్యపరచడానికి, మోదీజీ నాయకత్వాన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు.